విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎండల్ని సైతం లెక్క చేయకుండా అన్ని పార్టీలు ప్రచారంలో పరుగులు పెడుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య మరోసారి విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మంత్రి బొత్స సోదరుడైన ఆయన్ని ఎలాగైనా ఓడించాలని టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ శ్రమిస్తున్నారు. శ్రీనివాస్ రాజకీయాలకు కొత్తే అయినా మిత్రపక్షాల సహకారంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో కూటమి ప్రచారం ఊపందుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సమన్వయంతో పనిచేస్తూ అన్ని గ్రామాల్లో కలిగి తిరుగుతుండడం కేడర్లో ఉత్సాహం నింపుతోంది. టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ రాజకీయాలకు కొత్త అయినప్పటికీ అందరినీ కలుపుకుని వెళుతున్నారు. మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు మనవడుగా తనని ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకుల్ని ఆయా కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి ప్రోగ్రాంలో జనసేన, బీజేపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తూ పొత్తు ధర్మం పాటిస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులను కూడా తన వెంట నడిచేలా చేసుకుంటూ అధికార పక్షానికి షాక్ ఇస్తున్నారు. 3 పార్టీల ముఖ్యులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ వారి సూచనల మేరకు ప్రచారం నిర్వహిస్తుండటంతో మిత్రపక్షాలు ఆయనకి సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. అయితే టీడీపీ మాజీ ఎమ్మెల్యే స్వయానా బాబాయ్ అయిన కొండపల్లి అప్పలనాయుడు నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత శ్రీనివాస్కి కొంత ఇబ్బందిగా మారినట్టు కనిపిస్తోంది. దాన్ని అధిగమించడానికి అప్పలనాయుడు వర్గంలో ఉన్న సీనియర్ నాయకులతో రాయబారాలు నడిపిస్తూ నోటిఫికేషన్ నాటికి అందరినీ ఒక గూటికి చేర్చాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదని, బాబాయ్ తనకే మద్దతు తెలుపుతారనే విషయాన్ని కేడర్కు పదే పదే చెబుతూ వారిలో విశ్వాసం కల్పిస్తున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తే గజపతి నగరాన్ని మరోసారి టీడీపీకి కంచుకోటగా మార్చుకోవడం పెద్ద పనేం కాదని దిశానిర్దేశం చేస్తున్నారు. గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో సొంతంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం కూడా కొండపల్లికి ప్లస్ అయినట్టు కనిపిస్తోంది. దాని ద్వారా ఓడినా గెలిచినా మీ మధ్యనే ఉంటాననే సంకేతాల్ని ఇచ్చినట్టయింది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్యను ఢీకొట్టడం అంత ఈజీ కాదన్న అభిప్రాయం ఉంది. జెడ్పీటీసీ స్థాయి నుంచి ఎదిగిన ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పాగా వేశారు. గ్రౌండ్ లెవెల్లో కూడా నర్సయ్యకు మంచి పట్టుందంటారు. అలాంటి ఆయన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాలి. అందుకే తన స్పీచ్లు ఎలా ఉంటే ప్రజలు రిసీవ్ చేసుకుంటారన్న కోణంలోనూ కొండపల్లి సీనియర్ల సలహాలు తీసుకుంటున్నారట. ఎమ్మెల్యేపై ఖచ్చితమైన ఆధారాలతో అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఉపాధి రంగంపై దృష్టి సారిస్తానంటూ ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ మూసివేత, తోటపల్లి నుంచి సాగునీరు తీసుకురావడంలో ఎమ్మెల్యే ఎంత విఫలమయ్యారో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఉపాధి కోసం గజపతి నగరం యువత వలసలు వెళుతున్న విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యే ల్యాండ్, శాండ్ మాఫియా కింగ్ అంటూ తన స్టైల్లో సెటైర్లు విసురుతున్నారు. మరి బొత్సని ఢీకొంటున్న ఆ కొత్త లీడర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.